హాయ్ హలో నమస్తే. మొన్న ఈ మధ్యన ఇటు వెళ్ళటం జరిగింది చిలుకూరి బాలాజీ టెంపుల్కి. అప్పుడు రిటర్న్లో వస్తూ చూసా రాజభవన్. చాలా అద్భుతంగా జరిగింది ఈ కట్టడం. చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచి వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు. అనుకోకుండా ఆ దైవ దర్శనంకి వెళ్ళి వస్తుండగా ఇవి చూడటం కూడా జరిగింది. కట్టడం జరిగి ఇంకా ఛానల్ అవుతున్నా కూడా మాకు కుదరలేదు రావడానికి. సో చూస్తుంటే ఎంతో ఆనందంగా ముచ్చటగా అనిపించింది. నేను ముందుగా ప్రిపేర్ అయ్యలేను. సడన్గా చూసేటప్పటికి అప్పుడు ఆన్ చేశాను వీడియోని. అందినంత వరకు క్యాచ్ చేసి తీశాను. ఆ ఆనందం మీతో షేర్ చేసుకుందామని ఇలా దీనిలో పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ అందరూ చూసేసారు. అంటే లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నాకు ఇలా జర్నీలో చూడటం అద్భుతంగా అనిపించింది. అది మీకు కూడా చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఆనందం అనిపించింది ఎందుకో చూస్తుంటే. సో మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో. అసలు ముందుగా ప్లాన్ చేసుకుంటే నేను ఆన్ చేసుకుని రెడీ ఉంచుకునేదాన్ని. ఇలా తీస్తే నేను ఇంత అద్భుతంగా కనిపిస్తే ప్లాన్గా తీస్తే ఇంకెంత బాగుండేది అనిపించింది. సో ఈసారి మరి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షూట్ చేసుకుందాంలే అని ఇంతవరకే నేను నా దానిలో తీయగలిగాను. చాలా చాలా బాగుంది అనిపించింది. చూసేయండి మీరు కూడా ఒకసారి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ, లేదంటే రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. సో అది చిన్న ఎంకరేజ్మెంట్ నాకు అంతే. చూడండి ఆ తర్వాత ట్యాంక్ బండ్ కూడా కనిపిస్తుంది. ఎంత ట్యాంక్ బండ్ ఇది దగ్గరికి వెళ్తే బాగా క్లియర్గా ఉండేది. సో ఈ ఛత్రపతి విగ్రహాలు కూడా అప్పట్లో ఎన్టీఆర్ గారు పెట్టించినవి అనుకుంటే ఇవన్నీ కూడా అప్పుడు చిన్నప్పుడు చూసాము. తర్వాత ఇలా గ్యాప్లో వెళ్ళటం అనేది జరగలేదు. ఇలా ఈ జర్నీలో వాటిని కూడా షూట్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఇంత ఆలోచనగా విగ్రహ ప్రతిష్ఠ చేశారంటే ఆయన హెడ్స్ అప్ ఎన్టీఆర్ గారు. ఎంతైనా సీనియారిటీ వారి ముందు మనం ఇది అవ్వలేము. అలాగే ఇక్కడ కార్నర్లో చిన్న టెంపుల్ ఒకటి ఉంటుంది అమ్మవారిది. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్. అది కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఆగటాకైతే కుదరలేదు, కొంచెం బిజీ ఇది వల్ల రన్నింగ్లోనే షూట్ చేసేసి అమ్మవారి టెంపుల్ కూడా చూడండి మీరు కూడా. జస్ట్ టర్నింగ్లో తీయగలిగాను. వస్తుంది అమ్మవారి టెంపుల్ చూడండి. ఇది అమ్మవారి టెంపుల్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా.